నల్గొండ జిల్లాలో రెండు వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రామావత్ కేశవులని బైక్తో ఢీకొట్టాడు నాగరాజు. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. రామావత్ కేశవులు మృతదేహాన్ని చూడడానికి వెళ్తుంటే మరో విషాదం చోటు చేసుకుంది. టాటా ఏస్లో వచ్చిన వారిని ట్యాంకర్ ఢీకొట్టింది. టాటా ఏస్లో ప్రయాణిస్తున్న ఏడుగురిలో స్పాట్లోనే 3 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఇక రామావత్ కేశవులు, రామావత్ గన్య, నాగరాజు, రామావత్ పాండు, రామావత్ బుజ్జి మృతి చెందిన వారిలో ఉన్నారు. మృతులంతా కూడా నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవానికుంట తండాకు చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద 2 ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. రామావత్ నాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆయన చూసేందుకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ప్రమాదానికి గురయ్యారు. టాటా ఏస్లో ప్రయాణిస్తున్న 7గురిలో స్పాట్లో 3 మృతి చెందినట్టు తెలుస్తుంది. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నాడు. రమేష్, నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదాలు జరిగాయి నిన్న. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద విషాదం అని చెప్పవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రామావత్ కేశవులు కానీ, రామావత్ గన్యం, రామావత్ పాండు, రామావత్ బుజ్జి, వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు 4. అదేవిధంగా చూసినట్లయితే ఎవరైతే ఉన్నారో కేశవులు, రామావత్ కేశవులు అనే వ్యక్తి ఆ యువకుడు గుంటూరులో ఆ పని చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తారు. అయితే ఇవాళ ఊర్లో పండగ ఉండడంతో అతను ఆ గుంటూరు నుంచి వస్తున్న క్రమంలోనే ఆ ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇదే విషయం తల్లిదండ్రులకు అందించడంతో కూడా తల్లిదండ్రులు ఆ కొడుకును చూడడానికని కూడా వారు ఆ టాటా ఏస్ వాహనంలో అంతా కూడా బంధువులంతా కూడా బయలుదేరి వస్తున్నటువంటి క్రమంలో ఆయిల్ ట్యాంకర్ కూడా ఢీకొంది. మొత్తం వాళ్ళు టాటా ఏస్ లో 7గురు వస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా టాటా ఏసీ 3 పల్టీలు కూడా కొట్టింది. అందులో 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మొదటగా ఆ కొడుకు ఆ మరణ వార్త తెలుసుకొని విని చూడడానికి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, అదేవిధంగా ఈ 2 ప్రమాదాలు కూడా ఒకే చోట కూడా జరగడం అనేది కూడా ఆ విధి చెప్పవచ్చు. ఏదైతే ఘటన ఆ నిర్మనూరు మండలం ఆ వెంపాడు స్టేజ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందో దానికి దగ్గరలో ఉన్నటువంటి మరొక 1/2 కిలోమీటర్ దూరం పార్వతీపురం వద్దనే కూడా ఆ టాటా ఏస్ వాహనం కూడా ఢీకొంది. ఈ 2 ఘటనలు కూడా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ప్రమాదంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం పండగ పూట ఒక విషాదం అని చెప్పవచ్చు. 5గురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం వారి మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఘటన కలిసివేసే ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ జీవనోపాధి కోసం గుంటూరు వెళ్ళినటువంటి ఆ యువకుడు, ఆ కుమారుడు ఇవాళ పండగ వేళ ఇంటికి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆ వార్త తెలుసుకొని వీరు చూడడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ఇది రోడ్డు ప్రమాదం జరిగిందో వెంటనే అంబులెన్స్ వారిని తీసుకెళ్లింది. అప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్న క్రమంలో తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు హుటాహుటిన అదే గ్రామంలో ఉన్నటువంటి ఆటోను తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో ఏదైతే కొడుకుకు ప్రమాదం జరిగిందో దగ్గరలోనే మరొక 1/2 కిలోమీటర్ దూరంలోనూ వస్తున్నటువంటి క్రమంలోనే ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా ఆ టాటా ఏస్ ని ఢీకొట్టడంతో గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా 4 పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? రైట్, 4గురిలో ఒక 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిని వెంటనే ఆ ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ప్రాణాపాయం లేకున్నా కానీ వారికి పెద్ద ఎత్తున ఆ చేతులు గాయాలైనట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎంతో విషాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే 2 ప్రమాదాలు ఒకే చోట చేసుకోవడం అని కూడా ఎందుకంటే కొడుకు మరణ వార్త అక్కడ ఆ స్పాట్ లో జరిగిందని తెలుసుకొని వస్తున్నటువంటి క్రమంలో కూడా మళ్ళీ వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ కూడా అక్కడే అదే రోడ్డుపై కూడా ఢీకోవడం అనేది ఘటన జరిగిన దగ్గరనే ఇలాంటి ఘటన జరగడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందని చెప్పవచ్చు. మొత్తం బంధువులంతా కూడా ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మొత్తం కన్నీరు మొన్నీరుగా విలపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు కావడంతో కూడా ఆ ఊర్లో అంతా కూడా విషాద ఛాయలు అమ్ముకున్నారని చెప్పవచ్చు. వీరి స్వగ్రామం చూసినట్లయితే నీమానాయక్ తండా, ఆ నీమానాయక్ తండా ఆ పక్కనే ఉన్నటువంటి ఆ నిర్మనూరు మండలం నీమానాయక్ తండా వాసులుగా కూడా గుర్తించడం జరిగింది. మొత్తం కూడా మృతులు రామావత్ కేశవులు 19 సంవత్సరాలు, రామావత్ గన్య 40 సంవత్సరాలు, నాగరాజు 25 సంవత్సరాలు, పాండు 40 సంవత్సరాలు, రామావత్ బుజ్జి 38 సంవత్సరాలు. అంతా కూడా ఈ రామావత్ అంతా కూడా 4 ఒకే కుటుంబానికి చెందినవారు. ఏదైతే ఈ ప్రమాదంలో మొదటగా చనిపోయింది మాత్రం కేశవులు, ఆ గ్రామానికి చెందిన
ఉన్నటువంటి యువకుడు కేశవులు గుంటూరు నుంచి వస్తున్నటువంటి క్రమంలో కేశవులు ముందుగా మృతి చెందడం జరిగింది. కేశవుల్ని చూడడానికి వీరంతా కూడా వస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో టాటా ఏసీ మొత్తం కూడా 3 పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రమాదంలో టాటా ఏసీలో 7 ఉండగా 3 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. Right. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది నల్లగొండ జిల్లాలో 2 వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. 2 ప్రమాదాల్లో 5 మృతి చెందారు. రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావతి కేశవుల్ని నాగరాజు బైక్తో ఢీకొట్టాడు. అయితే ప్రమాదంలో 2 అక్కడిక్కడే మృతి చెందారు. ఇటు రమావతి కేశవులు మృతదేహాన్ని చూడడానికి ఆయన కుటుంబ సభ్యులు వెళ్తుంటే మరో విషాదం చోటు చేసుకుంది. టాటా ఏస్లో వచ్చిన వారిని ట్యాంకర్ ఢీకొట్టింది. టాటా ఏస్లో దాదాపు 7 ప్రయాణిస్తున్నారు. స్పాట్లోనే 3 చనిపోయినట్టు తెలుస్తుంది. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మృతులంతా కూడా నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవానికుంట తండాకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మాది మల్లెగొండ తండ సార్, పెద్దవరం మండలం, జిల్లా నల్గొండ సార్. ఏంటంటే మావాడు ఏంటంటే గుంటూరులో పని చేస్తున్నాడు. వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మాయిని అంటే కొడగా రేపు దేవుని దగ్గర పోదావు ఎత్తుపోతారని ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేసి దేవుని దగ్గర పోతే సిరిసిన పోతాడు ఇది అంటాడు. ఈయన 10:30కు ఎంపాస్ ఇక్కడ వచ్చిండు. ఈయన అంటే ఇంకో ఆయన ఎదురు వచ్చిండు. 2 స్పాట్లో పోయారు వాళ్ళు. ఫస్ట్లో 10:30కు 2 పోయారు. 2 పోయిన తర్వాత ఏంటంటే అంబులెన్స్ ఏంటంటే ఏరే కేసులు పోతుంటే ఇలా 2 కలిసిరు బాట మీద కలిసి చూసి ఈయన ప్రాణం ఉంటే ఈయన అంబులెన్స్ వేసిరు. వేసి గేట్ దాటిన తర్వాత ఈయన పోయిన తర్వాత మాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత మేము వచ్చినాం. మేము వచ్చి అనుకున్న 11కి మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఏంటంటే సరే 2 పోయారు కదా సార్ అంటే లోపల పెట్టి వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు ఇంటి ఏమంటే వాళ్ళ డాడీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ బావ వాళ్ళ అక్క చెల్లందరూ హైదరాబాద్ ఉంటారు. వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేసినాం. అంటే వాళ్ళు ఫోన్ చేసి మేము కూడా వస్తున్నాం అంటే వాళ్ళు బుల్లరా బండి కట్టించి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆలియా దాటిన తర్వాత మన నిలందరూ దాటిన తర్వాత అంటే మన సాయిబాబమ్మ కూడా వాళ్ళు అటు నుంచి వస్తారు. ఇటు నుంచి లారీ పోయి ఢీ కొట్టింది. ఢీ కొడితే 3 డోలిపింది వాళ్ళు. గుల్ల అయిపోరు వాళ్ళు. గుల్ల అయిపోతే ఏంటంటే మాకు ఫోన్ చేసి ఒక ఆయన కొద్ది మెలక ఉంది. మెలక ఉంటే వాళ్ళు ఫోన్ చేసినాడు. నాకు దెబ్బ తగిలింది, అందరు పోయారు, మీరు రారంటే మేము ఇక్కడ నుంచి కారు కట్టించుకున్నాం. కారు 4 పోయినాం. 4 పోయి చూస్తే అవపడుతులు మనుషుల చూస్తే వాళ్ళు మేము ఫోన్ చేసి వాళ్ళు పక్కన లేపిన తర్వాత మొత్తం కింద రుచురు వాళ్ళు గుర్తు పెట్టాలని గుర్తు వస్తలేరు. అంటే 5 స్పాట్లో పోయారు సార్ వాళ్ళు. 5 స్పాట్ పోతే వాళ్ళు బండి లేపినాం. వాళ్ళు తీసి బయట పెట్టినాం. 3 కొద్ది ఉంటే కాలు ఎరిగింది, కొద్ది తలకాయ తగిలింది. వాళ్ళు ఇక్కడ తెచ్చినాం. ఇక్కడ తెచ్చి మనం బయట చూపెట్టి ట్రీట్మెంట్ చేసి బయట హాస్పిటల్ పంపినాం. ఒక ఆయన ఇటువంటి ఉన్నారు సార్. సాయంత్రం 2-3 వాళ్ళ డాక్టర్ సార్ చెప్తున్నాడు. ఒక అయితే స్పాట్లో పోయింది సార్. మాది పెద్దగురం మండలం నిమ్మనాయ టండ గ్రామ పంచాయతీ మల్లెవారికుంట టండ మాది. పోతే మా అబ్బాయి కూలి పని చేస్తుండు గుంటూరులో. కూలికి పోయిండు. రేపు పొద్దున దేవుడి కాడ పోవాలని వస్తే మన నిల్వ ఎంపాటేజ్ కాడ గణేష్ శివాలయ గుడి కాడ యాక్సిడెంట్ అయింది. ఆయన చచ్చిపోయిండు. చచ్చిపోతే మా పెన్నాయన కొడుకు అన్న ఆయన నాయన 2 మొత్తం వస్తారు. ఫ్యామిలీ వస్తే మన నిల్వనూరు సాయిబాబా విగ్రహం కాడ ఎదురు పోయి ఆడికి గుద్దితే 5 చచ్చిపోయారు. ఈ అబ్బాయి చూడ 6 చచ్చిపోయారు. 6 చచ్చిపోతే మొత్తం మేమే పోయి ఆ టైంకి 3 టైం మాకు ఇక్కడ ఫోన్ వచ్చింది. ఒక అబ్బాయి ఆయన ఫోన్ చేస్తే మేము పోయినాం. ఫోన్ చేస్తే మేమే పోయి ఎత్తే ఆ టైంకి మనిషికి గుర్తొస్తలేవు. అవి ఫస్ట్ చచ్చిపోయే అబ్బాయి నాయన అటు ఉన్నాడు. పెద్ద నాయన చచ్చిపోయాడు. ఆయన మా అత్త చచ్చిపోయింది. ఫస్ట్ బాగా చచ్చిపోయాడు. మొత్తం చచ్చిపోయాడు. అది మాకు సహకరించాలని కోరుతున్నాం అంతే.